హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్లీ కుక్స్. ఈ రోజు వీడియోలో మెంతికూర టమాటా కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మెంతికూర చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరండి. ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, చేదు ఉండదు. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా ఈ కర్రీ తయారీ కోసం మెంతికూరను తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చబచ్చ దంచుకుని వేసుకోండి. 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకుని తుంచుకుని వేసుకోండి. ఈ పోపుని కొంచెం దోరగా వేయించుకోండి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా చీల్చుకుని వేసుకోండి. వీటిని కాస్త దోరగా వేగేటట్లుగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత 2 టమాటాలని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ టమాటాలు కాస్త మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించాలి. టమాటాలు ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టల మెంతికూరను తీసుకున్నానండి. ఇలా మెంతికూర అంతా వేసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు, కూరకు సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఈ ఉప్పు పసుపు కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మెంతికూర టమాటా కూడా మగ్గేటట్లు మూత పెట్టి నిదానంగా మగ్గించండి. ఈ కూరలో మనం నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. కూర ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కూరకు సరిపడా కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుని 1 నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మెంతికూర టమాటా కర్రీ రెడీ అయినట్లేనండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.